హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హ్యాపీ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు ప్రస్తుతం ఉన్న రేట్ల ప్రకారం 2 సెంట్లలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకుంటే ఎంత ఖర్చు అవుతుంది అని చెప్పేసి నేను క్లియర్గా ఈ వీడియోలో పూర్తి బడ్జెట్ను తెలియజేస్తాను ఫ్రెండ్స్. అంతేకాకుండా కొత్తగా మన ఛానల్ను చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే హౌస్ కన్స్ట్రక్షన్కి సంబంధించిన వీడియోలు మన ఛానల్లో వస్తుంటాయి. అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రికమెండ్ అవుతుంది అనమాట. తప్పకుండా లైక్ చేయండి. ఓకే, వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, 2 సెంట్లు అంటే 872 స్క్వేర్ ఫీట్ అనమాట. అలాగే గజాల లెక్కన చెప్పాలంటే 96 గజాల పైచిలుకు అనమాట. ఫ్రెండ్స్, స్థలం వచ్చేసి 22x40 ఉన్నా కూడా 26x34 ఉన్నా 20x43 ఉన్నా 24x36 కొలతలతో ఉన్నా కానీ ఏ రకమైన ప్లేస్ అయినా సరే ఫ్రెండ్స్, టోటల్గా మనకు 872 ఎస్ఎఫ్టీ కావాలి. అలాగే ఒక 10 అడుగులు అటు ఇటు ఉన్నా కూడా మనకు నేను చెప్పబోయే బడ్జెట్ ప్లాన్ మ్యాచ్ అవుతుందన్నమాట. మొట్టమొదట మనం ఇంటి నిర్మాణం మొదలుపెట్టే ముందు ఒక ప్లాన్ అయితే తీసుకోవాలన్నమాట. ఆ ప్లాన్ను మనం సిద్ధాంతి దగ్గరైనా తీసుకోవచ్చు, అలాగే వాస్తు చెప్పే వాళ్ళ దగ్గరైనా తీసుకోవచ్చు, లేదంటే ఇంజనీర్ దగ్గరైనా సరే మనం ఈ ప్లాన్ వేయించుకోవచ్చు అనమాట. దాదాపు మనకు ఈ ప్లాన్ వేయించుకోవడానికి ఒక 10,000 రూపాయల దాకా ఖర్చు వస్తుందన్నమాట. అలాగే ఈ స్థలంలో మనము పునాదులు తీయించడానికి అంటే పుట్టింగ్లు వేయించడానికి, పిల్లర్స్ కోసం పుట్టింగ్స్ వేస్తాం కదా, గుంతలు తీయించడానికి జేసీబీ ఖర్చు వచ్చేసి దాదాపు మీకు ఒక 10,000 రూపాయల దాకా ఖర్చు వస్తుందన్నమాట. పునాదులు తీసిన తర్వాత పుట్టింగ్స్ వేసి తర్వాత బేస్మెంట్ లెవెల్ 3 అడుగులు కానివ్వండి, 4 అడుగులు కానివ్వండి, బేస్మెంట్ కట్టడానికి రాళ్ళ ఖర్చు కానివ్వండి, అలాగే బేస్మెంట్ పూర్తయిన తర్వాత అందులో నింపడానికి మట్టి కానీ డస్ట్ కానీ ఫిల్ చేయడానికి మనకు పూర్తిగా బేస్మెంట్కి డస్ట్కి పూర్తిగా మనకు 1,00,000 రూపాయల దాకా ఖర్చు అవుతుందన్నమాట. నెక్స్ట్ మనం గోడలు కట్టడానికి రెడ్ బ్రిక్స్ వాడినట్లయితే ఈ ఇంటి మొత్తానికి మనకు దాదాపు 15,000 రెడ్ బ్రిక్స్ అయితే పడతాయన్నమాట. వీటి ధర వచ్చేసి కొంచెం అటు ఇటుగా 10 రూపాయలు అయితే ఉంటుందన్నమాట, ట్రాన్స్పోర్ట్ ఖర్చుతో సహా. కొన్ని చోట్ల తక్కువ కూడా ఉంటుంది, కొన్ని చోట్ల ఇంకొక రూపాయి ఎక్కువగానే ఉంటుందన్నమాట. వీటికి మొత్తానికి మనకు దాదాపు 1,50,000 రూపాయల దాకా అవుతుందన్నమాట. అలాగే నెక్స్ట్ సిమెంట్ అనమాట. ఈ ఇంటి నిర్మాణానికి పూర్తిగా మనకు పుట్టింగ్స్కి కానివ్వండి, బేస్మెంట్కి కానివ్వండి, ప్లింత్ బీమ్లు కానివ్వండి, లింటల్కి కానివ్వండి, స్లాబ్, ప్లాస్టింగ్స్, ఇంకా ఫ్లోరింగ్కు టైల్స్ వేయడానికి ఇలా ఇంటి నిర్మాణంలో మొత్తానికి మనకు సిమెంట్ బ్యాగ్స్ వచ్చేసి దాదాపు మనకు 250 సిమెంట్ బ్యాగ్స్ పడతాయన్నమాట. ఈ 250 సిమెంట్ బ్యాగ్స్కి ఒక్కో బ్యాగ్కి 350 రూపాయల చొప్పున 87,500 రూపాయల దాకా ఖర్చు అవుతుందన్నమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇసుక. మొత్తం ఈ ఇంటి నిర్మాణంలో మనకు 10 ట్రాక్టర్లు లేదా ఒక 2 లారీలు, 2 ట్రిప్పర్లు అనమాట, 2 ట్రిప్పర్లు ఇసుక ఖర్చు అవుతుందన్నమాట. ఈ ఇసుక రేట్లు వచ్చేసి ఒక్కొక్క ఏరియాలో ఒక్కో విధంగా ఉంటాయి ఫ్రెండ్స్. మా ఏరియాలో ధరను బట్టి నేను క్యాలిక్యులేట్ చేస్తున్నాను. ఇక్కడ మనకు వచ్చేసి ఒక్కో ట్రాక్టర్ వచ్చేసి ఒక 5,000 రూపాయల్లోనే దొరుకుతుందన్నమాట. మొత్తం 10 ట్రాక్టర్లకు వచ్చేసి 50,000 రూపాయల దాకా ఖర్చు అవుతుందన్నమాట. అలాగే అగ్రిగేట్ కంకర అనమాట. ఈ ఇంటి నిర్మాణంలో మొత్తానికి మనకు 20 mm వచ్చేసి దాదాపు ఒక 6 యూనిట్ల కంకర మనకు అవసరం అవుతుంది. అలాగే 40 mm కూడా దాదాపు 2 యూనిట్ల వరకు ఖర్చు అవసరం ఉంటుందన్నమాట. మా ఏరియాలో వచ్చేసి 1.5 యూనిట్ ట్రాక్టర్ కంకర వచ్చేసి దాదాపు మనకు ఇక్కడ 5,000 రూపాయలు 5,500 రూపాయల్లో దొరుకుతుందన్నమాట. కొన్ని ఏరియాల్లో ఎక్కువ కూడా ఉండొచ్చు, కాబట్టి నేను మొత్తం ఈ అగ్రిగేట్కి వచ్చేసి దాదాపు 30,000 రూపాయల దాకా ఖర్చు వేస్తున్నాను అనమాట. నెక్స్ట్ స్టీల్ విషయానికి వచ్చినట్లయితే ఈ ఇంటి మొత్తంలో స్టీల్ టన్నుల ప్రకారం చెప్తే చాలామందికి అర్థం కాదు, కాబట్టి ఏ సైజ్ రాడ్స్ ఎన్నెన్ని అవసరమవుతాయని చెప్పేసి నేను క్లియర్గా తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్. 10 mm రాడ్స్ వచ్చేసి దాదాపు ఇంటి నిర్మాణంలో 120 లెంతుల వరకు అవసరమవుతాయి. 12 mm రాడ్స్ వచ్చేసి దాదాపు 80 లెంతులు అవసరమవుతాయి. అలాగే 16 mm రాడ్స్ వచ్చేసి ఒక 30 లెంతుల దాకా అవసరమవుతాయి. అలాగే 8 mm రాడ్స్ వచ్చేసి 80 లెంతుల దాకా అవసరమవుతాయి అన్నమాట. ఇంకొంచెం ఎక్కువ తక్కువ అనుకున్నా కానీ మొత్తంగా ఈ ఇంటి నిర్మాణంలో స్టీల్కి అయ్యే ఖర్చు వచ్చేసి దాదాపు మొత్తంగా 1,50,000 రూపాయల దాకా ఓన్లీ స్టీల్కే అవుతుందన్నమాట. అలాగే వుడ్ వర్క్స్. ఇక్కడ నేను మెయిన్ గుమ్మము అలాగే మెయిన్ దర్వాజాకు మాత్రమే టేక్ వుడ్కి అయ్యే ఖర్చును క్యాలిక్యులేట్ చేయడం జరిగిందనమాట. ఇక్కడ మెయిన్ డోర్కి వచ్చేసి టేక్ వుడ్కు, అలాగే మిగతా 2 బెడ్రూమ్ డోర్లకు కానివ్వండి, చౌకట్లు డోర్లు, అలాగే కిటికీలు వాటికి అయ్యే డోర్లు, బాత్రూమ్ డోర్స్ మొత్తానికి కలిపి ఈ ఇంటి నిర్మాణంలో మనకు ఓన్లీ డోర్లు చౌకట్లకు 1,20,000 రూపాయల దాకా ఖర్చు అవుతుందన్నమాట. అలాగే కబోర్డ్స్ విషయానికి వచ్చినట్లయితే ఈ ఇంటికి డబల్ బెడ్రూమ్లో కబోర్డ్స్ వేయించడానికి, కిచెన్ రూమ్లో కబోర్డ్స్ వేయించడానికి మొత్తంగా కలిపి
ఓన్లీ కబోర్డ్స్కి దాదాపు 1,00,000 రూపాయల దాకా ఖర్చు అవుతుంది అనమాట. అలాగే పెయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఈ 2 సెంట్ల ఇంటికి పెయింట్స్ వేయించడానికి మనం ఒక మిడ్ రేంజ్లో పెయింట్స్ వేయించినా కూడా మనకు దాదాపుగా 1,50,000 రూపాయల దాకా ఖర్చు అవుతుందన్నమాట. అలాగే ఎలక్ట్రికల్ అండ్ ప్లంబింగ్ అండ్ శానిటరీ ఈ మూడిటికి దాదాపు మనకు 1,20,000 రూపాయల దాకా ఖర్చు అవుతుందన్నమాట. ఇవన్నీ కూడా మనము మిడ్ రేంజ్లో చేయించుకుంటే మాత్రమే 1,20,000 రూపాయల దాకా అవుతుంది. ఇంకొంచెం మనం క్వాలిటీలో చేయించాలనుకుంటే దాదాపు 1.5 లక్ష రూపాయల దాకా అవుతుంది. ఇక్కడ నేను ఈ ప్లాన్లో 1,20,000 రూపాయలు మాత్రమే మెన్షన్ చేస్తున్నాను అనమాట. అలాగే స్టెప్స్కి వేసే స్టీల్ రైలింగ్ కానివ్వండి, ఇంటి ముందు వచ్చే గేట్కి కానివ్వండి దాదాపు మనకు 30,000 రూపాయల దాకా ఖర్చు వస్తుందన్నమాట. అలాగే నెక్స్ట్ ఫ్లోరింగ్ ఇంకా టైల్స్ ఈ మొత్తానికి కలిపి మనకు గ్రానైట్ ఫ్లోరింగ్కి టైల్స్కి మొత్తానికి కలిపి మనకు దాదాపుగా 1,60,000 రూపాయల దాకా ఖర్చు అవుతుందన్నమాట విత్ లేబర్తో. ఈ ఫ్లోరింగ్ గ్రానైట్ అండ్ టైల్స్ నేను ఇక్కడ మిడ్ రేంజ్లో మాత్రమే ఈ అమౌంట్ని యాడ్ చేయడం జరిగిందనమాట. ఒకవేళ మనం ఇంకా హై రేంజ్లో చేసుకోవాలనుకుంటే ఇంకా 20,000 నుండి 30,000 రూపాయల దాకా అదనంగా ఖర్చు అయ్యేదానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇక్కడ నేను 1,60,000 రూపాయలు మిడ్ రేంజ్లో మాత్రమే యాడ్ చేయడం జరిగింది. అలాగే పిఓపి సీలింగ్కి కానివ్వండి, జిప్సమ్ సీలింగ్కి కానివ్వండి, 2 సెంట్లలో కట్టే డబల్ బెడ్రూమ్ ఇంటికి 2 డబల్ బెడ్రూమ్లలో హాల్లో కానీ కిచెన్లో కానీ మొత్తంగా పూర్తిగా ఈ ఫాల్ సీలింగ్ చేయించడానికి దాదాపు ఒక 60,000 రూపాయల దాకా ఖర్చు అవుతుందన్నమాట. పెయింట్స్ కాకనే చేయించడానికి ఓన్లీ 60,000 రూపాయల దాకా ఖర్చు అవుతుందన్నమాట. ఇంకా వచ్చేసి అదనపు ఖర్చులు అవుతాయన్నమాట. ట్రాన్స్పోర్ట్ ఖర్చులు కానివ్వండి, స్లాబ్ వేసే రోజు ఇంకా మిల్లర్ బాడుగలు ఇలాంటివి చిన్న చిన్న ఖర్చులన్నీ దాదాపుగా ఇంటి ఓనర్కి ఒక 30,000 రూపాయల దాకా ఖర్చు వస్తుందన్నమాట. అలాగే ఇంకా మెయిన్ విషయానికి వచ్చినట్లయితే లేబర్ ఈ ఇంటి మొత్తానికి పుట్టింగ్స్ వేయడానికి కానివ్వండి, బేస్మెంట్ కట్టడానికి కానివ్వండి, ప్లింత్ బీమ్స్, పిల్లర్స్ అండ్ గోడలు, అలాగే లింటల్స్, స్లాబ్ ఇంకా ప్లాస్టింగ్ చేయడానికి ఇలాంటి చిన్న చిన్న మొత్తం పనులు కానీ మొత్తానికి కలిపి ఓన్లీ మేస్త్రి ఖర్చు దాదాపుగా మనకు ఈ ఇంటి నిర్మాణానికి ఈ యొక్క 2 సెంట్ల ఇంటి నిర్మాణానికి 3 లక్షల రూపాయల దాకా లేబర్ ఛార్జెస్ అయితే అవుతాయన్నమాట. మేస్త్రికి దాదాపు మనకు ఖచ్చితంగా 3 లక్షల రూపాయల దాకా అయితే ఖర్చు అవుతుందన్నమాట. కొన్ని ఏరియాలలో కొంచెం తక్కువ కావచ్చు, కొన్ని ఏరియాలో ఇంకా కొంచెం ఎక్కువ కూడా ఖర్చు కావచ్చు అనమాట. కానీ ఇక్కడ మా ఏరియా ఉండే ధరలు బట్టించి నేను 3 లక్షల రూపాయల దాకా యాడ్ చేశాను అనమాట. దాదాపు ఇంతకంటే తక్కువ అయితే ఎక్కడ కూడా ఉండదన్నమాట. 3 లక్షల రూపాయల దాకా ఖర్చు అవుతుంది 2 సెంట్ల ఇంటి నిర్మాణానికి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఇంటి బడ్జెట్ ప్లాన్లో నేను బోర్కు అయ్యే ఖర్చునైతే ఇందులో యాడ్ చేయలేదన్నమాట. ఎందుకంటే కొన్ని చోట్ల మున్సిపల్ వాటర్ కనెక్షన్ ఉంటుంది, గ్రామ పంచాయతీ వాటర్ కనెక్షన్ ఉంటుంది. కొత్తగా వేసిన లేఅవుట్లలో మాత్రమే బోర్ వేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది అనమాట. ఈ బోర్ వచ్చేసి ఈ దాదాపు మిషన్తో వేయిస్తే దాదాపు 1 లక్ష రూపాయల దాకా ఖర్చు అవుతుంది. మాన్యువల్గా చేస్తే ఒక 20,000 రూపాయల దాకా ఖర్చు అవుతుంది అనమాట. కానీ నేను ఈ బోర్కి అయ్యే ఖర్చును మాత్రం ఇందులో యాడ్ చేయలేదన్నమాట. అలాగే ఈ మొత్తం ఇంటి నిర్మాణానికి మనం క్యాలిక్యులేట్ చేసిన ఖర్చు మొత్తం వివరాలకు వచ్చినట్లయితే మీ ఏరియాలో ధరలను బట్టి కొంచెం అటు ఇటుగా అయితే ఉండొచ్చు అనమాట. కానీ దాదాపుగా ఇదే ఖర్చు అయితే అవుతుందన్నమాట. ఈ మొత్తం ఖర్చు మొత్తం ఎంత అయిందంటే ఈ 2 సెంట్ల ఇంటి నిర్మాణానికి 16,57,500 రూపాయల దాకా అవుతుందన్నమాట. మీ ఏరియాలో ధరలను బట్టించి 1 లక్ష రూపాయలు ఎక్కువ కూడా కావచ్చు, 1 లక్ష రూపాయలు తక్కువ కూడా కావచ్చు. ఈ విషయాన్ని మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అలాగే ఫ్రెండ్స్, ఇదే 2 సెంట్ల ఇంటి నిర్మాణాన్ని మనం 12 లక్షల లోపే పూర్తి చేసుకోవచ్చు అనమాట. అది ఎలాగా అని చెప్పేసి నేను పూర్తిగా వీడియో చేస్తాను ఫ్రెండ్స్. మీరు కామెంట్ చేసినట్లయితే ఈ వీడియో చేయాలా వద్దా అని చెప్పేసి మీరు కామెంట్ చేయండి. తప్పకుండా నేను వీడియో చేస్తాను. అది కూడా క్వాలిటీ ఏమాత్రం తగ్గకుండా ఏ మెటీరియల్ వాడి మనము ఇంటిని కట్టుకోవచ్చు 12 లక్షల లోపే అని చెప్పేసి నేను క్లియర్గా పూర్తి వివరాలతో దేంట్లో కాంప్రమైజ్ అవ్వాలి, దేంట్లో కాంప్రమైజ్ అవ్వద్దు అని చెప్పేసి నేను పూర్తి వివరాలతో వీడియో అయితే చేస్తాను ఫ్రెండ్స్. మీరు తప్పకుండా కామెంట్ చేయండి వీడియో చేయాలా వద్దా అని చెప్పేసి. అలాగే ఈ హౌస్ కన్స్ట్రక్షన్కి సంబంధించిన వీడియోలు మన ఛానల్లో వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఇంతవరకు లైక్ చేయనట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.